నటుడు రాకేష్ వర్మ నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అతని నిర్మాణంలో రూపొందిన మొదటి సినిమా ఎవరికి చెప్పొద్దు 2019లో విడుదలై క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. తర్వాత ఓటీటీలో కూడా కొంతమంది ఆ సినిమా చూసి బాగుందన్నారు. ఇక రెండో ప్రయత్నంగా ఇప్పుడు పేకమేడలు అనే సినిమా చేశాడు. నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాల్లో విలన్గా చేసిన వినోద్ కిషన్ ఇందులో హీరోగా నటించాడు. అనుష్క కృష్ణ హీరోయిన్. నీలగిరి మామిల దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది. అయితే కంటెంట్పై ఉన్న కాన్ఫిడెన్స్తో జూలై 17 నుంచి ప్రీమియర్ షోలు వేశారు. పైగా టికెట్ రేటు కూడా ₹50 పెట్టడంతో పేకమేడల సినిమాపై మూవీ లవర్స్ దృష్టి పడింది. మొత్తంగా నిన్న ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. బీటెక్ చదువుకొని తన చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం మానేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారి షార్ట్కట్లో లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోవాలనుకుంటాడు లక్ష్మణ్. పూర్తిగా భార్య వరలక్ష్మి సంపాదనపైనే ఆధారపడి బతుకుతూ మరోపక్క ఓ ఎన్ఆర్ఐ ట్రాప్లో పడతాడు. ఇక కుటుంబాన్ని పోషించడానికి కర్రీ పాయింట్ పెట్టుకోవాలని భార్య అతన్ని కోరితే ఆమె పేరు చెప్పి డబ్బులు అప్పు తీసుకొని వాటితో కూడా జల్సాలు చేసేస్తాడు. తర్వాత ఈ విషయాలన్నీ భార్యకు తెలుస్తాయి. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఇక సినిమా చూసిన వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ బాగుందట, సెకండ్ హాఫ్లో డ్రాగ్ ఉందని అంటున్నారు. అయితే క్లైమాక్స్ మళ్ళీ ఊపందుకుందని అంటున్నారు. ఒకసారి చూసే విధంగా అయితే ఈ సినిమా ఉందని ఎక్కువ మంది అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో. ఇది ఫ్రెండ్స్ పేకమేడల ఫస్ట్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఆర్ రివ్యూస్.